గళే రత్నభూషం తనో మంజువేషం करे ज्ञानशक्तिं दरस्मेरमास्ये कठिन्यस्तपाणिं शिखिस्थं कुमारं भजे कार्तिकेयं भवानीतनूजं ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసో మా జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. షడేతే మమ బాంధవాః షడేతే మమ బాంధవాః అన్నదాని గురించి చెప్పుకుంటాం. సాధారణంగా మనం ఒక్కడం ఎప్పుడు కూడా రాం. అంటే మన తల్లిదండ్రులు లేకుండా మనం రాగలమా ఈ భూలోకంలోకి? ఆ తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలి కదా. అమ్మ తాలూకు తల్లిదండ్రులు ఉంటేనే అమ్మ వచ్చింది, నాన్న తాలూకు తల్లిదండ్రులు మూలంగా నాన్న వచ్చాడు. అక్కడికి వాళ్ళు 6 అయ్యారు. ఈ 6 మనకి లౌకికమైన బంధువులు. అమ్మా నాన్న, వీళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, మొత్తం 6. ఇది లౌకికమైన బంధువులు. ఇంకా మనతో పాటు పుట్టిన భ్రాత, చెల్లి, అక్క, వీళ్ళందరూ ఇంకా బోల్డ్ మంది ఉంటారు. ఇంతమంది ఎలా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ 6 మాత్రం ఉండి తీరాలి. మనం భూలోకంలోకి వచ్చేమో అంటే మన అమ్మా నాన్న, వాళ్ళమ్మ నాన్న, వీళ్ళమ్మ నాన్న ఉండితే కదా మనం రావడం. కనుక షడేతేమో బాంధవాః అని ఈ 6 లౌకిక బంధువులుగా చెప్పబడతారు. కానీ లౌకిక బాంధవం గురించి చెప్పుకుంటే అది ఆధ్యాత్మికం ఎలా అవుతుంది అని మహాభారతం ఇతిహాసం ఇలా చెబుతోంది. నాయన, అసలు బంధువులు వీళ్ళు కాదురా, ఈ దేహాన్ని ఇచ్చిన బంధువులురా వీళ్ళు. ఈ దేహమా నువ్వంటే దేహం కాదు. ఈ దేహం ఒక తొక్క అంతే. ఇది చొక్క, ఇది మాసిపోతే మళ్ళీ ఇంకో దేహం నువ్వు ధరించక తప్పదు. జీర్ణం వస్త్రం ఏ విధంగా విడిచిపెట్టి రేపు ఇంకో చొక్కా తొడుక్కుంటామో అంతే. లోపల ఆత్మ ఉంది కదా, ఆత్మ, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది. ఆ చైతన్యానికి మరి బంధువులు ఎవరు? ఈ దేహానికి బంధువులు 6 అని చెప్పుకున్నాం. మరి లోపల ఉన్న చైతన్యానికి ఎవరయ్యా బంధువులు చెబుతున్నాడండి. సత్యం మాత, ఎవరికైనా అమ్మా నాన్న ఉండాలి కదా. ఆ లోపల ఉన్న చైతన్యానికి, ఆత్మకి అమ్మ ఎవరయ్యా అంటే సత్యం మాత, తల్లి సత్యంటండి. పితా జ్ఞానం, అమ్మ సత్యం అయితే నాన్న జ్ఞానం అంటండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా, మరి జ్ఞానం తండ్రిట. ధర్మో భ్రాత, నువ్వు ఒక్కడే పుట్టలేదు, నీ అన్నగారు పుట్టాడు, నీ తమ్ముడు పుట్టాడు, లేదా చెల్లి పుడుతుంది. ఇక్కడ భ్రాత శబ్దం చేత చెల్లి, అన్న, అక్క కూడా తీసుకోవచ్చు. ధర్మో భ్రాత, మరి పుట్టిన తర్వాత ఎవడో నీ ఫ్రెండ్ ఏర్పడకుండా ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరయ్యా? దయా సఖా, కృప, కరుణ, దయ ఏదైతే ఉందో అదే నీకు మిత్రం. అంటే నీ ఆత్మకి ఇవి తోడు ఉండాలి. వీళ్ళు ఎప్పటికీ, ఆ పైవాళ్ళు ఎప్పటికీ తోడు ఉండరు. అమ్మ నాన్న కొంతకాలం ఉంటారు, నాన్న అమ్మమ్మ తాతయ్య ఎప్పుడో వెళ్ళిపోతారు, ఇంకా ఉన్నా చెప్పలేం. కానీ చివరిదాకా తోడొచ్చేది ఎవరయ్యా? వాళ్ళు అసలైన బంధువులు. వాళ్ళ గురించి చెబుతున్నాడు. దయా సఖ శాంతిం పత్ని, శాంతి పత్ని, భార్య ఎవరయ్యా? శాంతిట. నీ భార్య శాంతంగా ఉందా, నీ కుటుంబం హాయిగా ఉంటుంది. నీ భార్య కానీ కోపిష్టదైందా, నీ సంసారం గుల్ల నరకప్రాయం అయిపోతుంది, దుఃఖప్రాయం అయిపోతుంది సంసారం. శాంతి పత్ని. నీ కొడుకో క్షమాపుత్ర. ఏం గొప్పగా చెప్పిందండి ఈ శాస్త్రం, ఇతిహాసం ఎంత గొప్పగా చెప్పిందండి. క్షమాపుత్ర షడైతే మో బాంధవాః షడైతే మో బాంధవాః. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. ఇప్పుడు ఈ నిర్వచనాలు చూద్దాం. సత్యం మాత, ఆత్మచైతన్యానికి, ఆత్మచైతన్యం హాయిగా నడవాలి అంటే, మన ఆత్మ హాయిగా ఉండాలంటే ఈ 6 గుణాలు ఖచ్చితంగా కలిగి ఉంటే నువ్వు హాయిగా ఈ జీవితం అంతా వెళ్ల చేస్తావు. మిగతా అందరూ టెంపరీ బంధువులు, వీళ్ళే పర్మనెంట్ బంధువులు. వీళ్ళు ఏమిటయ్యా? సత్యం, సత్, తి, యా. ఇందులో 3 స్వరూపాలు ఉన్నాయి.
సత్ తీయ. ధర్మాలు 8 రకాల్లో సత్యం ఒకటండి. ధర్మం 8 రకాలే ఉన్నా సత్యం ఒకటే ఉంటుంది. అందుకే సత్యం ప్రధానం, ధర్మం కాదు. ఇందులో ధర్మం ఎక్కడ చెప్పలేదు చూడండి. సోదరుడి దగ్గర చెప్పాడు ధర్మం. సత్యం గొప్పదా ధర్మం గొప్పదా అంటే సత్యమే గొప్పది, ఆ తర్వాత ధర్మం. సత్యానికి ధర్మంకి తేడా చాలా ఉంది, మళ్ళీ ఇంకో దాంట్లో చెప్పుకోవచ్చు మనం. విద్య అధ్యయన దానాని తపః సత్యం దమక్షమ అలోభయిత మార్గోయం ధర్మశ్చ అష్టవిధ స్మృతః. ధర్మం 8 రకాలు చెబుతూ అందులో సత్యం ఒకటి, అది మెయిన్ అన్నమాట. ఇప్పుడు సత్యం మాత ఎప్పుడూ మారకుండా ఉండేది సత్యం అండి. ధర్మం మారుతుంది, ధర్మం మారడం ఏంటండి, మారుతుంది. ఇక్కడ ధర్మం వేరు, ఇతర దేశాలకు వెళ్తే అక్కడ ధర్మం వేరు. మీ ఇంట్లో ధర్మం వేరు, నువ్వు బయటకు వస్తే ధర్మం వేరు. ఇంట్లో జాగ్రత్తగా ఆచారంగా ఉంటావు, మంచి శిష్టాబద్ధంగా ఉంటావు. బయటకు వస్తే ఏదో తినక తప్పదు, ఏదో హోటల్లో తింటాం, అనారోగ్యంగా వచ్చినా రావచ్చు. సత్యం ఎప్పుడూ మారదు. ఇంటి భోజనం నాడు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. నీ ఆరోగ్యవంతంగానే మీ ఇంట్లో వంట వండుతారు, నీకు పడకపోతే వండనే ఉండరు నీకు. అది సత్యం మాత. అదిగో సత్ తీయ. ఇందులో 3 స్వరూపాలు ఉన్నాయి. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, తీ అంటే ఎప్పుడూ తిరుగుతూ ఉండేది, ఎమ్ అంటే 2 కలిపి ఉంచేది. 3 స్వరూపాలు. మీకు లౌకికమైన ఉదాహరణ చెబుతాను. ఓ తిరగలు ఉండేది. పూర్వంలో పిండి అలా దాంతో విసుకునేవాళ్ళం. పైనో రాయి కిందో రాయి, మధ్యలో ఒక మేకు ఉంటుంది. ఆ మేకు చుట్టూ పై చక్రాన్ని తిప్పుతూ ఉంటాం. ఈ పై చక్రం తిరగల రాయి, ఇది ధర్మం. ఎందుకని ధర్మం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సత్యం కింద రాయి సత్యం అలా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ ఉంది, ఆ మిక్సీ కదలదో, లోపల చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగి చక్రం ధర్మం. ధర్మం తిరగకపోతే లాభం లేదు, సత్యం తిరిగితే లాభం లేదు. చూడండి, ఇది తిరుగుతూ కూర్చుంటే ఆ ఫ్రిడ్జ్ అది కాస్త ఆ మిక్సీ కాస్త పాడవుతుంది, తక్కువ బ్లేడ్ కొట్టేస్తాయి. ఇది తిరగకూడదు, ఆ లోపల తిరగాలి, తిరగకపోతే పిండి ఆడదు అది. కనుక అదిగో ఆ పై తిరగల రాయి ధర్మం అయితే, కింద తిరగల రాయి సత్యం. ఆ మధ్యలో ఉన్న మేకు ఉంది సరే, ఈ మేకు ఏం చేస్తోంది, పై ధర్మాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. ఈ మిక్సీ జార్ ఏం చేస్తోంది, ఆ లోపల ఉన్న చక్రాన్ని తన చుట్టూ లోపల తిప్పుకుంటోంది. తన చుట్టూ లోపల తిప్పుకోవడం మూలంగా ఏమి ప్రమాదాలు జరగకుండా హాయిగా పిండి నలుగుతోంది, పచ్చడి నలుగుతోంది, నీకు కావాల్సినంత ఏర్పడుతోంది. కనుక తల్లి సత్యం మాత. తల్లి ఇప్పుడు ఒకేలా ఉండాలి. అంటే నీ చెల్లి పట్ల, నీ పట్ల, నీ అన్నగారి పట్ల, అందరి పట్ల సరైన ప్రేమతో ఉండాలి. అందరికీ మేలు చేయాలి, ఎవరి పట్ల పక్షపాతం ఉండకూడదని చెబుతోంది శాస్త్రం. నీ ఆత్మకి, నీ చైతన్యానికి ఇదిగో సత్యమే నీకు తల్లి లాంటిది. పితా జ్ఞానం. ఇది ఈ సత్యం జ్ఞానంలోకి పరిణమించాలి. జ్ఞానంలో పరిణమిస్తే ఎప్పటికైనా నీకు మోక్షం వస్తుంది. జ్ఞానాదేవి కైవల్యం కదా. మరి తండ్రి జ్ఞానం స్వరూపం. అంటే ఈయన తిరిగి లోకల్లో జ్ఞానం సంపాదిస్తాడు. పాపం ఆవిడకి వంటొండుకే జ్ఞానం ఉంటే చాలు, ఆతిథ్య జ్ఞానం ఉంటే చాలు, ధర్మజ్ఞానం ఉంటే చాలు, నలుగురిని పోషించగలిగే శక్తి ఉంటే చాలు. తండ్రికి అలా కాదు, లౌకిక జ్ఞానంతో పాటు విద్యాజ్ఞానం ఖచ్చితంగా ఉండి తీరాలి. లౌకిక పారలౌకిక జ్ఞానం ఉండి తీరాలి. అందుకని తండ్రి జ్ఞానస్వరూపుడు. తండ్రే తన పిల్లలకి జ్ఞానోదయం చేయించాలి, తండ్రే విద్యాబుద్ధులు నెరవేర్చాలి. తల్లి చేయకూడదని కాదు, తల్లి కూడా చదువుకున్న వాళ్ళు వేళ హాయిగా పిల్లలకు నేర్పుతున్నారు. కనుక పితా జ్ఞానం, ఆత్మచైతన్యానికి తల్లిదండ్రులుగా వాళ్ళండి. భ్రాత ధర్మ. ధర్మము నీతో పాటు నీ సోదరుడు, నువ్వు తిరుగుతూ ఉంటావు, నీతో పాటు తిరుగుతూ ఉంటాడు. కనుక సాధారణంగా ఒక ఇంటి అన్నతమ్ములు ఎప్పుడూ ప్రేమగా ఉండొచ్చు. చిన్నప్పుడు ప్రేమగా ఉన్న పెద్ద అయ్యాక మళ్ళీ కొట్లాటలు వస్తాయంటారు. అదో సామెత. అది అందరూ అలా ఉంటారని ఏం కాదు. కానీ నీకు సపోర్ట్ ఉంటాడు, నువ్వు అతనికి సపోర్ట్ ఉంటావు. నీకు అతని ధర్మం, అతను నీకు ధర్మం. దయా సఖా. చూడండి, ధర్మం గొప్పదా, దయ గొప్పదా అంటే దయ గొప్పది. ఇంకా అన్నగారికైనా స్వార్థం ఉంటుందేమో కానీ మిత్రుడికి స్వార్థం ఉండే అవకాశం లేదు. అటువంటి వాడే మిత్రుడు అవుతాడు. కనుక కృప, కారుణ్యం, తన మిత్రుల పట్ల కారుణ్యం చూపిస్తాడు. గవుక్కున కష్టాలు అడ్డుపడతాడు. భార్య ఇప్పుడు ఇంత శాంతంగా ఉంటేనే నీ కుటుంబం హాయిగా చల్లగా ఉంటుంది. నీ అమ్మగారు అనారోగ్యం, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, శాంతంగా చూసుకోవాలి, ఓర్పుగా చూసుకోవాలి. శాంతి పత్ని. ఎంత ఉన్నా క్షమా పుత్ర. నీ కొడుకు కూడా నీ లక్షణాలు ఉండాలి.
వాడు ఓర్పు ఉండాలి. ఒరే నాయన ఈ పని చేసి పెట్టరా, నాకు కాళ్ళు లేదు నాన్న. ఒరే చదువుకోరా అంటేనే ఇవాళ చదువుకోని మనుషులు పిల్లలు తయారయ్యారు వాళ్ళ ఇంట్లో. పోరి పోరి లే 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 లేపాలి వాళ్ళని. అలా కాదు, తండ్రిలాగా తండ్రి కనుక మంచిగా ఉంటే తండ్రి 8 దాకా నిద్రపోవడం, నిద్ర మించి లేకపోతే కొడుకు లేమంటే ఎందుకు లేస్తాడు వీడు, నాన్న ఇంకా పడుకున్నా నేను ఎందుకు లేవాలంటాడు. కనుక తండ్రిని బట్టే సంతానం. అందుకని క్షమాపుత్ర, ఈ పుత్రుడు క్షమాగుణం కలగాలి అంటే తండ్రి క్షమాగుణంతో ఉన్నప్పుడు పుత్రుడు క్షమాగుణం కలుగుతుంది. వాడు కోపంగా ఉంటే వీడికి కోపమే. ఎప్పుడు మనం చేసుకున్నదే మనకు వస్తుంది. క్షమాపుత్ర షడేతే మమ బాంధవా. కనుక 6 బంధువుల చేత మన జీవితం, మన ఆత్మచైతన్యం ముందుకు వెళ్ళాలని సంప్రదాయం నడుస్తోంది. సత్యం తల్లిగా బిడ్డను కాపాడుతుంటే జ్ఞానం తండ్రిగా కాపాడుతాడనమాట. అనేక మంది సోదరులు ఉంటారు, 100 మంది సోదరులు ఉన్నారు. ధర్మో భ్రాత అని చెప్పాం కదా. ఈ 100 మందిలో యూత్సుడు ఒక్కడే నిజం మాట్లాడాడు, సత్యం మాట్లాడాడు. వికర్ణుడు ఒకటి సత్యం మాట్లాడాడు. మిగతా వాళ్ళందరూ కూడా పెద్దన్న గారు ఏం చేస్తే ఆ పనే చేశారు వీళ్ళందరూ కూడా. ధర్మం ఏమిటి? ధరతీత ధర్మ అన్నారు. ఏమిటి? ధరించి ఉండని ధర్మం. ఏమిటి ధరించడం? నీ డ్యూటీ నువ్వు ధరించి ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నావు, నువ్వు కేవలం తినడం కోసం, అమ్మ ఉంటే పెట్టడం కోసం, అమ్మ పెడుతుంటే తినడం కోసమే కాదు ఉంటా. అమ్మకి సహాయం నీ డ్యూటీ, తమ్ముడికి సహాయం చేయాలి నీ డ్యూటీ, అన్నగారికి సహాయం చేయాలి. రామలక్ష్మణులా ఉండాలి తప్ప సోదరులని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కలహాలకు పోకూడదు. అందుకే ధర్మం యొక్క లక్షణమే అది. అందుకే ధరతీతి ధర్మ అన్నారు. చోదన లక్షణార్థో ధర్మ. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే రేపు నీ కొడుకులు ధర్మం చేస్తారు. సోదరుడు ధర్మంగా ఉండాలంటే తాత్పర్యం ఏమిటి అంటే నువ్వు తీర్చుకుంటావు, నీ కొడుకులు నేర్పుతావు, నీ సంతానం నేర్పుతావు క్రమంగా. అందుకే ధర్మం లేకపోతే ఏ లాభం లేదు సుమా అంటున్నాడు. రావణ కుంభకర్ణులు, రావణ విభీషణులు ఉన్నారు, వాళ్ళు సోదరులే కదా. కానీ రావణుడు చెప్పిన మాటలన్నీ కుంభకర్ణుడు మనకు వాళ్ళు విన్నారు, విభీషణుడు వినలేదు. ఎందుకని రావణుడు అధర్మంగా వెళ్ళాడు. ఎందుకురా నాయన అన్నయ్య ఆ సీతాదేవిని తీసుకొచ్చో, తప్పుది పరా భట్టారిగా ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఆ రామచంద్రమూర్తికి ఆ సీతాదేవిని ఇచ్చేసి నీ ప్రాణాలు నిలబట్టుకోరా అన్నయ్య అని చెప్పాడు. మంచి చెప్పాడు. ధర్మం చెప్పాలి సోదరుడు, అధర్మం చెప్తే లాభం లేదు. వాడు ధర్మం చెప్పాడు, వాడిని గెంటి పడేశాడు ఆ సోదరుడు. ఫలితంగా ఏమైంది? ధర్మాన్ని దూరం చేసుకున్నాడు. ధర్మం దూరమైందా నీకు చెడు తప్పదు, ధర్మాన్ని దగ్గర తీసుకున్నావా నీకు సౌభాగ్యం తప్పదు. చూడండి, కనుక విభీషణుడు దూరం చేసుకున్నాడు. తన మాట విన్న కుంభకర్ణాలకి హాయిగా దగ్గర నుండి కూర్చోపెట్టి భోజనాలు పెట్టేవాడు. వీళ్ళందరూ చేశారు. ఈ రావణాసురుడు చనిపోయాడు. విభీషణుడు మాత్రం హాయిగా రామచంద్రమూర్తి శరణవేడి పరమాత్మ కైంకర్యం చేసుకుని చక్కగా రాజ్యాభిషేకాన్ని పొందాడు. ఇప్పటికీ బతుకున్నాడు విభీషణుడు. నువ్వు ధర్మబద్ధంగా ఉంటే లోకంలో చిరకాలం నువ్వు ఉంటావు, నీ పేరు గెలుస్తావు. అన్నగారి దశకంఠుడికము దుర్మార్గుడని పేరు, విభీషణుడికము సన్మార్గుడని పేరు. ఎందుకు వచ్చింది? వాళ్ళ గుణాన్ని బట్టి వచ్చింది. ఇవన్నీ ఆత్మగుణాలు అన్నమాట. ఈ ఆత్మగుణాలు చేస్తే మనకు బంధువులు ఏర్పడతారు. నువ్వు ధర్మంగా ఉంటే చుట్టూ బంధువులు ఏర్పడతారు. నువ్వు దుర్మార్గంగా ఉంటే దుర్మార్గులైన అందరూ నీ చేరుతూ ఉంటారు. నువ్వు చేసిందే బాగుందయ్యా అని అన్నావు అనుకో, వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. అందుకని దయాసఖా, మిత్రుడు ఎప్పుడు కూడా నువ్వు నీ మిత్రుడికి ఎలా ఉన్నావో రేపు పొద్దున నీ మిత్రుడు వాడు నీ పట్ల అలా ఉంటాడు అని చెబుతూ ఆ కుటుంబం మంచి వారసుల మూలంగా శ్రవణ కుమారుడు ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు కావిట్లో పెట్టుకు మోసేవాడు. ఎంత క్షమగా ఎంత ఓర్పుగా వాళ్ళని మోసేవాడు. ఈ గుణాలు చెప్పుకుంటే సరిపోదు. వాళ్ళు ఉదాహరణ కూడా చూద్దాం మనం. వాళ్ళు సుగ్రీవుడు ఉన్నారు. సుగ్రీవుడు ఏం చేశాడు? అన్నగారు లోపలికి వెళితే అయ్యో రాక్షసుడు చంపేసి మళ్ళీ మన కూడా చంపేస్తాడో అని భయం కొద్దీ ఆ గుహకు అడ్డుపెట్టేశాడు. లోపల కేకలు వస్తే రక్తం వస్తుంది బయటికి. అన్నగారు చచ్చిపోయారేమో బాబోయ్, నా అన్నగారే వాడితో యుద్ధం చేయలేకపోయారంటే ఇంక మనమేం చేయగలం అని వాడు బయటికి రాకుండా ఉండడం కోసం ఆ గుహకు అడ్డంగా పెద్ద పర్వతం పెట్టేశాడు. ఇప్పుడు నిజానికి పాపం అన్నగారు రాకూడదని పెట్టలేదు. అన్నగారు చనిపోయాడు, భయం కొద్దీ పెట్టాడు. కానీ అన్నగారే వాడిని చంపేసి వారి దుర్మార్గుడా నేను బయటకు రాకుండా నా రాజ్యాన్ని అపసిద్ధంలా చేసేవట్రా అని అపార్థం చేసుకుని దాని ఆ పర్వతాన్ని తన్ని తన ముక్కలు చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సుగ్గుడి మీద కక్ష తీర్చుకుని
వాడి భార్యను కూడా తాను హరించి కిష్కింద సామ్రాజ్యాన్ని తాను హరించి వాడిని బయటకు గెంటేశాడు. ఇప్పుడు సుగ్రీవుడు చేసింది మంచి పనా, వాళ్ళు చేసింది మంచి పనా? ఎవరు చేసింది మంచి పని కాదు. ఎందుకని? అన్నగారు చనిపోయాడు, బయటకు వచ్చి చనిపోకుండా ఉండడం కోసం లోపలికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలా? చనిపోయాడేమో రాక్షసుడు కూడా వచ్చేస్తాడేమో అని ఆ పర్వతం అడ్డుపెట్టి రావాలా? తప్పు కదా అది. వచ్చిన వాడు ఊరుకున్నాడా? రాజ్యాన్ని కవిసం చేసుకున్నాడు, సింహాసనం కూర్చున్నాడు. అది తప్పు కదా సుగ్రీవుడిది. కానీ వాళ్ళు కూడా వచ్చి సుగ్రీవుని అపార్థం చేసుకుని, ఇద్దరు అపార్థం చేసుకున్నారు. సుగ్రీవుని అపార్థం చేసుకుని వాడిని బయటకు గంటేసాడు, వాడి భార్యను కూడా లాక్కున్నాడు. అక్కడ వచ్చిన తప్పు. అందుకే రామచంద్రమూర్తి అంటాడు, అశిస్తం ధర్మానస్య సుగ్రీవస్య మహాత్మన. సుగ్రీవుడు బతికున్నాడు, బతికుండగా వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ భార్యను ఎత్తుకురావడం చాలా తప్పు, మహాదోషం. చనిపోయిన తర్వాత ఆ సంప్రదాయాలు పెళ్లి చేసుకోవడం అనేది ఒక సంప్రదాయం ఇప్పటికే కొన్ని జాతరలు ఉంది. అది ఆ కొండ జాతి వాళ్ళకి ఆ పరిమితం, అది ఆచారం. చనిపోతే వాళ్ళ భార్యను కూడా వీళ్ళు భార్యగా చేసుకోవచ్చు, నడిచింది. కానీ బ్రతికుండగా కూడా సుగ్రీవుడు అతని భార్యను లాక్కొచ్చాడు, సుగ్రీవుడు భార్యను లాక్కొచ్చాడు రమాదేవి. అది వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరూ అపార్థం చేత ధర్మ విరుద్ధంగా ప్రవర్తించారు కనుక ఎక్కువ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన వాడు ఎవరయ్యా? అదిగో వాలి. ఎందుకు భార్యను కూడా చేపట్టాడు. దాంతో వారిని శిక్షింపవలసి వచ్చింది రామచంద్రమూర్తి. ఇలా ఆలోచిస్తే ధర్మం సునిశ్చితం, ధర్మ సూక్ష్మం ఎవరికీ తెలియదు. మనం ధర్మం చేసామనుకుంటున్నాం, పాప తెలియదు వాళ్ళకి. చివరిలో చెప్పాడు రామచంద్రమూర్తి, చెప్పిన తర్వాత అయ్యో నేను చేసిన పొరపాట మహానుభావ అని క్షమార్పణ చెప్పుకున్నాడు. తప్పైంది ఒప్పుకున్నాడు, వాళ్ళంటి వాడు ఒప్పుకున్నాడు. మూల కనుక తప్పు ధర్మము సూక్ష్మంగా ఆలోచించకపోతే కొన్ని చోట్ల ధర్మం అధర్మంగా కనపడుతుంది, అధర్మం ధర్మంగా కనపడుతుంది. అన్నతమ్ముల్లో కూడా ఇదే ప్రపంచాలు వస్తూ ఉంటాయి. తనకంటే తక్కువ స్థాయి ఉన్న తమ్ముడు పాపం న్యాయంగా అన్నగారి మీద ఆధారపడ్డవాడు అన్నగారు న్యాయించి తను వదులుకున్నా సరే ముందు తమ్ముడికి ఇచ్చుకోవాలి. అలా ఉన్నప్పుడు నీ ఆత్మచైతన్యం ప్రబుద్ధమయ్యి నీకు ధర్మం సోదరులా ప్రవర్తిస్తుంది. నువ్వు ఎప్పుడైతే న్యాయబద్ధంగా లేవో నీ తమ్ముల పట్ల ధర్మం అధర్మంగా మారి నిన్ను శిక్షిస్తుంది. అదే వాళ్ళ దగ్గర జరిగిన సంఘటన. మరి అదే సంపాతి జటాయువు ఉన్నారు, వీళ్ళు అన్నతమ్ములు, కజిన్ బ్రదర్స్ అనుకోండి, ఒక తల్లి కడుపుకు పుట్టలేదు కానీ అన్నతమ్ములు. వీళ్ళిద్దరూ పందాలు వేసుకున్నారు సూర్యలోకం దాకా ఎగరడం కోసం. పందాలు వేసి అలా ఎగిరేస్తున్నారు. ఎక్కడ సూర్యుడు ఎక్కడ భూలోకం అలా పైకంటి వెళుతుంటే దగ్గర దాకా వెళ్ళాడు, సూర్యుడి దగ్గర దాకా. ఆ గాడుపుకి కొట్టేసి పాపం తమ్ముడు మూర్చపోవడం మొదలెట్టాడు. తమ్ముడు జటాయువు, అన్నగారు సంపాతి. అరే తమ్ముడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, కింద పడిపోతున్నాడు, గాడుపు కొట్టేసింది. తన రెక్కలు చాపి తమ్ముడికి సేద తీర్చాడు పాపం. ఫలితంగా తమ్ముడు బతికాడు, అన్నగారు రెక్కలు కాలిపోయాయి పాపం. సూర్యుడు దగ్గరగా వెళ్ళి రెక్కలు చాపితే కాలిపోక ఏం చేస్తుంది మరి? ఆ సంపాత రెక్కలు దిగిపోయాయి. కానీ తమ్ముడు కోసం మంచి పని చేశాడు కనుక ఆ రెక్కలు మళ్ళీ మొలిచాయి. సోదరుడి కోసం నీవు ధర్మాన్ని ప్రవర్తిస్తే, సోదరు రక్షణ కోసం ధర్మాన్ని ప్రవర్తిస్తే నీకు మళ్ళీ రామకార్యానికి హనుమదాదులకి అదిగో సీత లంకలో ఉందని చూసి చెప్పడం మూలంగా రెక్కలు వచ్చేసే ఆ సంపాతికి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ధర్మం మార్గమైన పని చేస్తే ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మో రక్షత అంటే ఇదే. తాను రక్షించాడు సోదరుడిని కనుక మళ్ళీ రెక్కలు వచ్చి బతికాడు. ఇదే జటాయువు కింద పడ్డాడు. తర్వాత రావణాసుడు సీతమ్మను ఎత్తుకుపోతుంటే తన రెక్కలు తెక్కట్లో దిగినా సరే సీతాదేవిని కాపాడే ప్రయత్నం చేశాడు. సీతాదేవి ఎవరో తెలియదు మూల. అయినా తన తమ్ముడు కోసం ఆయన త్యాగం చేస్తే పరస్త్రీ కోసం ఈయన రెక్కలు త్యాగం చేశాడు జటాయువు. ఫలితంగా రామచంద్రమూర్తి లాంటి మహానుభావుడి చేతిలో ఆ దగ్ధం పొంది దహనం పొంది ఉత్తమ లోకాలను వెళ్ళిపోయాడు. నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోదు కనుక అన్నతమ్ముడు ధర్మబద్ధంగా ఉండాలి, తల్లి సత్యంగా ఉండాలి, తండ్రి జ్ఞానంగా ఉండాలి, మిత్రుడు కృపతో ఉండాలి, దయతో ఉండాలి అని చెబుతూ ఇలా ఎవరైతే ఉంటారో పుత్రుడు క్షమావంతుడు కావాలి. ఈ ఆరుగురు లౌకికమైన బంధువులు కాదు, అలౌకికమైన బంధువులు. అంటే ఆత్మచైతన్యానికి బంధువులు వీళ్ళు. అంటే ఆత్మగుణాలు వీరు. ఈ ఆత్మగుణం చేత మనిషి వృద్ధి పొందుతాడు, ఉన్నత లోకాలు పొందుతాడు, పునరావృత్తరహితమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెబుతోంది ఈ విభూతి. వీరే అలౌకిక బంధువుని చెబుతోంది. ఇంకా షట్ ఏతేమో బాంధవాహ అన్నాడు. నిజానికి బంధువుల రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళే బంధువులు అనుకుంటాం కాదు.
రక్తాన్ని పంచుకుపట్టకపోయినా తోవంపడి వెళుతున్నా వాడు కూడా మనకి బాంధవ్యంలా ఏర్పడవచ్చు, బంధుత్వంగా ఏర్పడవచ్చు. తర్వాత కూడా బంధువులు ఏర్పడుతూ ఉంటారు. కనుక ఆ విధమైన బంధుత్వం కూడా మనకి సర్వదా రక్షిస్తూ ఉంటుందని చెబుతూ, ఇవన్నీ కూడా త్రిగుణోపేతాలు. సత్ తీయ 3 గుణాలు అందులో ఉన్నాయి. అందులో తీ ధర్మం, సత్తు సత్యం, సత్వగుణం, యమ్ము తమో గుణం. ఇలా ప్రతి దాంట్లో త్రిపుటి ఉంటుంది. దయం అనేవండి, ధర్మం అనేవండి, జ్ఞానం అనేవండి, త్రిపుటి ఉంటుంది. ఈ 3 త్రిపుటులకి సంయోగం ఎప్పుడు ఏకోన్ముఖం కనుక అయితే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు, సఫలం అవుతావు అని చెబుతూ, నాయన ఆత్మచైతన్యం కలిగి ఉండండిరా, ఆత్మగుణాలు పెంపొందించుకుంటున్నా చెబుతోంది. ఇదిగో ఈ వాగ్విభూతి, ఈ పురాణ రహస్యం. స్వస్తి ప్రజాభ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.